ఇండియన్ సినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ డామినేషన్ కొనసాగుతోందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా అంటే ఒకప్పుడు ప్రాంతీయ చిత్రం, కానీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ. హై టెక్నికల్ స్టాండర్డ్స్తో వరల్డ్ క్లాస్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. అందుకే ఇండియా మొత్తం ప్రజెంట్ టాలీవుడ్ వైపు చూస్తోంది. తెలుగు సినిమా చూసి ఇతర ఇండస్ట్రీల ఫిల్మ్ మేకర్స్ అందరూ నోర్లు వెళ్లబెట్టి చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి మన సినిమాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందనే విధంగా మాట్లాడారు. రోహిత్ శెట్టి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ ఏ సినిమాలు చూసినప్పుడు మీరు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది అనే భావన కలిగింది అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రోహిత్ స్పందిస్తూ చాలా సినిమాలున్నాయి. బాహుబలి, కల్కి 2898 ఏడి సినిమాలు చూసినప్పుడు అనిపించింది. కల్కి నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా స్పెషల్గా అనిపించింది. నేను నా భార్య, కొడుకుతో కలిసి ఆ సినిమాకి వెళ్ళాను. వాళ్ళిద్దరికీ కూడా సినిమా చాలా నచ్చింది అని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ నటించిన బాహుబలి, కల్కి సినిమాలు తనకు నచ్చాయని చెప్పడమే కాకుండా ఆ చిత్రాలు చూసిన తర్వాత తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపించిందని రోహిత్ శెట్టి చెప్పడంతో టాలీవుడ్ సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా తెలుగు సినిమాని చూసి నేర్చుకోవాలని అనుకునే స్థాయికి తీసుకెళ్లిన దర్శక నిర్మాతలను కొనియాడుతున్నారు. రోహిత్ కంటే ముందు మనోజ్ బాయ్పేయ్, అనురాగ్ కశ్యప్ లాంటి అనేక మంది సినీ ప్రముఖులు తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అర్షద్ వార్షి, హన్సల్ మెహతా లాంటి కొందరు విమర్శలు చేశారు. నిజానికి గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేసేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ విశేష ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఊహించని విధంగా వసూళ్లు రాబడుతున్నాయి. హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పుష్ప 2 నిలిచిందంటేనే తెలుగు సినిమా స్టామినా ఏంటో అర్థమవుతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2, RRR సినిమాలతో పాటుగా పుష్ప 1, కార్తికేయ 2, హనుమాన్, కల్కి 2898 ఏడి, దేవరా లాంటి చిత్రాలు సైతం హిందీలో మంచి వసూళ్లను రాబట్టాయి.